బాబు వీడియో పెట్టినానా? ఒక్క హామీ అమలు కాలే. బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఓకే, ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే ఎవరికన్నా? అయినా అదే ఇక కుల్లం కుల్లా 2 లక్షల రుణమాఫీ అయినోడు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. అంతే కదా? ఇక నెక్స్ట్ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు డిసెంబర్. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఏమన్నాడు? వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, అప్పుడు వానకాలం ఎలక్షన్ ఉండే, వడ్లు అమ్ముకోకుండ్రి ఆపుండ్రి, ఇక రాగానే 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడే? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇక వారం అయితే యాసంగి వడ్లు మోపైతాయి. మరి కాంగ్రెస్ పార్టీ వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి వడ్లకు బోనస్ ఇవ్వకుండా? అందుకే మనం ఊర్లలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. బిడ్డ ఓటు అడగడానికి వచ్చేటప్పుడు యాసంగి వడ్లు 500 బోనస్ ఇచ్చినాకనే మా ఊళ్ళలో ప్రచారంలోకి రావాలి. చెప్పలే? బాండ్ పేపర్లు వంచిరు కొడుకులు, నోటరీ డాక్యుమెంట్లు వంచిర్రు, జనం నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కి నమ్మబలికి ఇవాళ గద్దెనెక్కినాక బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఈ విషయం మా కార్యకర్తలు బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి మనం చర్చ పెట్టాల్సిన అవసరం. కుల్లం కుల్లా 500 బోనస్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే కారు గుర్తుకే మా ఓటు అని చెప్పి ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరనే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్. ఏమన్నాడే? రైతు బంధు ఎంత ఇస్తా అన్నాడు? ఎకరానికి 15,000 రూపాయలు పంట వెయ్యక ముందే ఇస్తా అన్నాడు. 15,000 మాట దేవుడు ఎరుగు, కానీ 10,000 అన్నా వచ్చినాయా పూర్తిగా? పంట వేసుడు విడిచిపెట్టు, పంట కోతలకు వచ్చినాయి, వడ్లు వస్తున్నాయి, ఇంకా రైతు బంధు పూర్తిగా వల్లే. అంటే రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అని నమ్మబలికి దొడ్డిదారిన గద్దెనెక్కిన మోసపూరిత కాంగ్రెస్. మరి అలా మనం రైతులలో చర్చ పెట్టాలి. 15,000 రైతు బంధు వచ్చినోడు కాంగ్రెస్ కోటైంది, 15,000 రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పి ఇలా మనం గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500. రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలే కాళ్ళుగా పడ్డా 4,000. మరి వచ్చి ఒత్తు బిడ్డ ఇప్పుడు ఎంతమంది ఒత్తుతావు? పడ్డాయా 4,000 పింఛన్ ఎవరికన్నా? పడ్డాయా? మరి కుల్లం కుల్లా అవ్వ తాతల దగ్గరికి, బీడీ కార్మికుల దగ్గరికి, వితంతురాల దగ్గరికి, నేత గీత కార్మికుల దగ్గరికి పోండి. 4,000 పింఛన్ పడితే కాంగ్రెస్ కోటైంది, 4,000 వడనోళ్ళంతా మన కారుకు కేసీఆర్ కోటేయమని మనం ఇవాళ గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. పడ్డాయా 4,000? 4,000 మాట దేవుడు ఎరుగు. మధ్యలో జనవరి నెలలో 2,000 కూడా ఎగరగొట్టిండు. ఒక నెల పింఛన్ మొత్తానికి ఎగరగొట్టిండు. ఈ దుర్మార్గ కాంగ్రెస్ కు మరి మన ముసలోళ్ళకి చెప్పాలన్నా వద్ద ఊర్లో పొన్నపోయి అర్థమయ్యేటట్టు చెప్పాలి, సంజాయించాలి. మరి పింఛన్ ఇయ్యని
మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలి. నెక్స్ట్. ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల పడ్డాయి అమ్మ. 2,500 ఎవరికైనా వచ్చినాయి అక్క చెల్లెలకు? ఈ 2,500 ఇస్తా అని మహిళల ఓట్లు వేసుకొని దొడ్డిదారిని అధికారంలోకి వచ్చిండు. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో ఇవి అమలు చేసి తీర్థం. ఆయన నమ్ముతలేరని ఇది సోనియా గాంధీ ఇచ్చిన మాట, ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన మాట, మాట తప్పనే తప్పం అని నమ్మబలికిండ్రు. బాండ్ పేపర్లు వంచిండ్రు. గద్దెనెక్కినాక మర్చిపోయారు. ఇలా రైతు బంధు పెంచుతారనుకొని ఓట్లేసిండ్రు కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ముంచుతారని అనుకోలే. ముంచుతారనుకుంటే అప్పుడే ముంచుదురు వీళ్ళని.